अथ मन्त्रपाठः। भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము ద్రవిడ రచనానువాద కౌముదిలో 27వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో తెలుగు వాక్యాలకు సమాధానాలు మనం చూస్తున్నాము. అందులో మనము రెండో బిందు ఖా బిందు వరకు చెప్పుకున్నాము. రెండో బిందు ఖా బిందు చెప్పుకోవాలి. అభవత్ మహోదయ గాబిందు రెండు ఖా బిందు కూడా అభూత్. గాబి స్త్రీ ప్రత్యయాన్ని ఉపయోగించి మనం వాక్య నిర్మాణం చెప్పుకోవాలి. ఆ వాక్య నిర్మాణం ఏంటో చూద్దాము. చూడండి, స్త్రీ ప్రత్యయాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణాలు. అందులో మొట్టమొదటి వాక్యం చెప్తున్నా అంటే గాయిక గాతి హే, గాయకురాలు పాడుతుంది. దానికి మనకు ఆ గాయిక గాయతి, గాయిక గాయతి, గాయిక గాయతి, గాయిక గాయతి. అధ్యాపిక చదివిస్తున్నది అంటే అధ్యాపిక పాఠయతి. అందులో కామ పెట్టేసి అధ్యాపిక పాఠయతి, అధ్యాపిక పాఠయతి, అధ్యాపిక పాఠయతి, అధ్యాపిక పాఠయతి. నెక్స్ట్ వాక్యం వచ్చేసి అందులోనే బాలిక పఠతి, బాలిక పఠతి, బాలిక పఠతి, బాలిక పఠతి, బాలిక పఠతి. తపస్విని, తపస్విని, బాలిక పఠతి, తపస్విని. తపశ్చరతి ఇచ్చాడు మహోదయ. బాలిక తపస్విని తపశ్చరతి, తపస్విని తపః చరతి, తపమును ఆచరిస్తున్నది. తపః అని ద్వితీయ భక్తి అయిపోతుంది. తపస్విని తపశ్చరతి, తపస్విని తపశ్చరతి. అందులోనే ఇంకా వాక్యం కంటిన్యూషన్. తపస్విని తపశ్చరతి. రాజ్ఞి, రాజ్ఞి అంటే రాణి, రాజ్ఞి అలంకరోతి, రాజ్ఞి అలంకరోతి. పత్ని పచతి, పత్ని అన్నం పచతి, అన్నం పచతి లేదా భోజనం పచతి అని రాశారు. అన్నం పచతి, భోజనం అన్నం పచతి, పత్ని అన్నం పచతి. అలాగే కవయిత్రి కవితాం, కవయిత్రి కవితాం రచయతి, కవయిత్రి కవితాం రచయతి, కవయిత్రి కవితాం రచయతి, కవయిత్రి కవితాం రచయతి. కవయిత్రి రచయితి కూడా ఓకే కదా మహోదయ.
डेट् कवित्री किं रचयति? कवित्री रचयति, कवित्री कवितां रचयति, कवित्री अन्यदपि रचयितुं शक्नोति। कवि कवित्री कवितामेव रचयति, कवित्री अन्यदपि रचयितुं शक्नोति खलु, तदर्थं आम् आम् स्पष्टतया तदपि लेखनीयम्। कवित्री कवितां रचयति, అందులోనే नर्तकी नृत्यति, नर्तकी नर्तकी दीर्घीकरण, नर्तकी नृत्यति, नर्तकी नृत्यति, नर्तकी नृत्यति, यदा नर्तकी अत्र नृत्य यदा अत्र नाट्यं नृत्यति नर्तकी नृत्यति, అందులోనే युवती वस्त्र को सीती है, युवती युवती वस्त्रं सीव्यति, 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 युवती वस्त्रं सीव्यति। रजकः रजकः रजकी स्त्रीलिंगంలో రజకి వస్త్రం ప్రక్షాళయతి, రజకి స్త్రీలింగం చెప్పారు కదా మొన్న, రజకి అంటే చాకలి, చాకలమ్మ, చాకలామె, అలాగా రజకి అంటాం, రజకః రజకి, రజకి రజకి వస్త్రం वस्त्राणि రజకి వస్త్రాన్ని ప్రక్షాళయతి, ఒకటి బోల్స్ పెట్టండి, రజకి వస్త్రాన్ని ప్రక్షాళయతి, వస్త్రాన్ని ప్రక్షాళయతి. ఓకే, ఇవి మనకు వాక్యాలు. ఇవి ఇందులో ఉన్న అనేక వాక్యాలు కలిపి ఒక వాక్యం కింద ఇచ్చారు. కొన్ని స్త్రీ ప్రత్యయానికి సంబంధించినటువంటి చూసామన్నమాట. అన్నిట్లో స్త్రీ ప్రత్యయంతో యుక్తమైనటువంటి శబ్దాలు కనిపిస్తున్నాయి. యువతీలో స్త్రీ ఉంది, నర్తకి, కవయిత్రి, రాజ్ఞి, పత్ని, ఓకే, రజకి, ఇవన్నీ కూడా అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఉంది రాసుకుని, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమి, ఇది ఇలాగే ఉంది శ్లోకం. జననీ జన్మభూమిశ్చ, జనని అంటే తల్లి, జన్మభూమి అంటే మనం మాతృభూమి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నెక్స్ట్ అనంత్ గారు మ్యూట్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వాక్యం చూడండి. ఎందుకు వస్తలేదు? సాస్ ససుర్ లేదా నాది, శ్వశ్రూః శ్వశ్రూః, ఇది సాస్ ససురేనా? సాస్ శ్వసా శ్వశ్రూః,
स्वसा श्वश्रूः स्वसा श्वश्रूः स्वसा श्वश्रूः नर नारी स्वसा श्वश्रूः स्वसा स्वसा श्वश्रूः स्वसा श्वश्रूः नर नारी युव युवती युव युवतयः युव युवती రాయండి సామాన్యంగా అంటే ఇక్కడ అన్ని బోల్స్ స్వసా శ్వశ్రూః బోల్స్ పెట్టుకో స్వసా శ్వశ్రూః నర నారీ నర నారీ యువ యువతయः యువ యువతయः యువ యువతయः రాజరాజ్ఞి 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 పతి పత్ని పతి పత్ని పతి పత్ని అలాగే విద్వాన్ విదూషి విద్వాన్ విదూషి విద్వాన్ విదూషి విద్వాన్ విదూషి ఉపాధ్యాయ ఉపాధ్యాయిని ఉపాధ్యాయ ఉపాధ్యాయిని ఉపాధ్యాయ ఉపాధ్యాయాని రాయండి మనకు శబ్దకోశం చెప్పుకున్నాను చూడండి శబ్దకోశం అంటున్నాను నియమాలు చెప్పుకున్నాం ఉపాధ్యాయుడు ఉపాధ్యాయాని ఉపాధ్యాయ ఉపాధ్యాయాని అలాగే ఆచార్య ఆచార్యాని ఆచార్య ఆచార్యాని ఆచార్య ఆచార్యాని ప్రాతఃకాలే ఉద్యానే భ్రమంతి ప్రాతःకాలే ఉద్యానే భ్రమంతి ప్రాతःకాలే ఉద్యానే భ్రమంతి ప్రాతःకాలే ఉద్యానే భ్రమంతి ప్రాతःకాలే ఉద్యానే భ్రమంతి ఓకే ఇవి మనకు వాక్యాలు చెప్పుకున్నాం నెక్స్ట్ అండి ఆచార్యస్య స్త్రీ ఆచార్యాని భవతి ఆచార్యస్య స్త్రీ ఆచార్యాని భవతి अपि च या या स्वयं पाठयति अपि च या स्वयं पाठयति अपि च या स्वयं पाठयति सा आचार्या भवति सा आचार्या भवति या स्वयं पाठयति सा आचार्या भवति आचार्या भवति आचार्या भवति अस्तु महोदय మహోదయ ఈ వాక్యం మళ్ళీ ఒకసారి చెప్తారా
అక్కడ అన్ని రెండు పదాలు మనకు భిన్న భిన్నంగా ఉన్నాయి. నేను చదువుతాను మహోదయ. స్వసా శ్వశ్రూః నరా నారీ యువా యువతయః రాజా రాజ్ఞి పతి పత్ని విద్వాన్ విదుషి ఉపాధ్యాయ ఉపాధ్యాయని ఉపాధ్యాయాని ఆచార్యః ఆచార్యాణి ప్రాతకాలే ఉద్యానే భ్రమంతి. ఇదండి గురుగారు చెప్పింది. ఫోర్త్ దండి. 4వ వాక్యం చెప్పండి. ఓకే, నేను చెప్తున్నాను ఆచార్య చెప్తున్నాను. రెడీ కనిపిస్తుంది ఇప్పుడు? न दृश्यते महोदय. इदानीं दृश्यते. మళ్ళీ పోయింది మహోదయ. మళ్ళీ పోయిందా? చూడండి, మనకు 4వ వాక్యం అడిగారు. 4వ వాక్యం చెప్పుకున్నామంటే మనము ఆచార్యస్య పత్ని ఆచార్యాని భవతి. లేదా డైరెక్ట్ గా పత్ని లేకుండా ఆచార్యస్య స్త్రీ అంటే ఆచార్య యొక్క పత్ని వచ్చి స్త్రీ సామాన్య సందర్భం బట్టి అర్థం అవుతుంది. ఆచార్యస్య పత్ని ఆచార్యాని భవతి. అపి చ యా స్వయం పాఠయతి స ఆచార్య భవతి. అపి చ యా దీర్ఘమణి యా స్వయం పాఠయతి స ఆచార్య భవతి. ఇది మనకు వాక్యం చెప్పాను. ఓకే అండి. నెక్స్ట్ 5వ వాక్యం చూడండి. యునాని లిపి దేవనాగరి లిపి కంటే భిన్నమైంది. యవనుల లిపి మహోదయ. యవనుల లిపి. ఓకే, నేను హిందీలో చెప్పాను. యవనుల యొక్క దేవనాగరి లిపి కంటే భిన్నమైంది. కింద చూడండి, యవనాని లిపి దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే. దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే. బహువచనం చెప్పేసి యవనానాం. యవనానాం ఇచ్చారు అక్కడ. ఇక్కడ మనకు 5వ వాక్యం కదా, బహువచనంలోనే యవనులు. అలా ఇచ్చే యవనానం, యవనుల యొక్క అలా చెప్పానా? అప్పుడు ఎందుకు నేను కింద సబ్జెక్ట్ యవన అనే శబ్దం బహువచనం ఇచ్చారు. మీరు యవనాని అని చెప్పారు. ఇక్కడ యవనుల యొక్క అంటున్నా, అందుకే అప్పుడు మారిపోతుంది యవనానాం. ఓకే, యవనానాం లిపి అలా రాసుకోండి. యవనానాం లిపి, యవనుల యొక్క లిపి. యవనానాం లిపి దేవనాగరి లిప్యేహి విద్యతే. దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే. ये देवनागरीं लिपिम अपेक्षा भिन्नो वर्तते. देवनागरीं लिपिम अपेक्षा
భిన్నో వర్తతే అలా కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మధ్యలో అథవా అని పెట్టి రాసుకోండి. యవనానాం లిపి దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే, లేదా యవనానాం లిపి దేవనాగరిం లిపిం అపేక్షయా దేవనాగరిం లిపిం అపేక్ష అలా వస్తున్నాం. రెండిటో ద్వితీయ విభక్తి రావాలి. దేవనాగరిం లిపిం అపేక్ష భిన్నో వర్తతే. మహోదయ సంకేతంలో విద్యతే ఇచ్చారు. ఏంటండి? సంకేతంలో విద్యతే ఇచ్చారండి. భిద్యతే రాసుకోవచ్చు. భిన్నో వర్తతే భిద్యతే. అప్పుడు భిద్యతే అన్నప్పుడు మొత్తం వాక్యం మారిపోసుకోవాలి మీరు. అప్పుడు మనకు వాక్యము యవనానాం లిపి దేవనాగర్య లిపి భిద్యతే. యవనానం లిపి అంటే యవన యొక్క లిపి దేవనాగర్య అంటే దేవనాగరి కంటే దేవనాగర్య లిపి భిద్యతే. కర్మవాచ్యకంలో అప్పుడు మారిపోతుంది. ఇక్కడ ముందు కర్త కూడా మారిపోతుంది. ఒక నిమిషం. ఇక్కడ యూనాని అని చెప్తున్నాం కదా, యూనాని యూనాన్యాః యూనానిభిః అంటే యూనానిభిః లిపి ఉన్నాయి. మళ్ళా మొత్తం కర్తకే మారిపోతుంది. మీరు మొదటి వాక్యం అలా కంటిన్యూ చేసి అని చెప్తాను. ఆ వాక్యం రాసుకోండి. విద్యతే పదాన్ని ఉపయోగించినట్లయితే మనకు కర్మవాచ్యం కదా, కర్మవాచ్యంలో ఉన్నప్పుడు మన అర్థం మారిపోతుంది. అంటే కర్మవాచ్యంలో కర్తలో తృతీయ ఉండాలి, కర్మలో ప్రథమ ఉండాలి. ఆ కర్మానుగుణంగా క్రియాపదం విద్యతే పెట్టుకోవాల్సి వస్తున్నాం. ఓకేనా? ఇక్కడ మనకు యవనాని శబ్దం ఒక పదం ఇచ్చారు మనకు, కాబట్టి ఇక్కడ మనకు పదాలు ఏదో ఒకటి మార్చుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు చెప్పిన వాక్యం రాసుకోండి. అస్తు. ఈ రకంగా మనం ఈ వాక్యం చూసాము. ఇప్పుడు ఘాబిందు రాసుకోండి. భక్ష్య వర్గానికి సంబంధించిన వాక్య నిర్మాణం. రాసుకోండి. ఈ రోజు దీపావళి. ఒకసారి మళ్ళీ చెప్పారా? ఫిఫ్త్ది యవనానాం లిపి దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే. యవనానాం లిపి దేవనాగర్యాః లిప్యాః భిన్నో వర్తతే. అస్తు. భక్ష్య వర్గానికి సంబంధించిన వాక్యం మంచిది. అద్య దీపావళ్యాః దీపావళి అంటాం. దీపావళ్యాః శుభ పర్వ ఎందుకంటే పర్వన్ శబ్దానికి పర్వ వస్తుంది. పర్వని పర్వాణి అలా నపుంసకలింగంలో. అద్య దీపావళ్యాః శుభ పర్వ వర్తతే. శుభ పర్వ వర్తతే. శోభనం పర్వ వర్తతే. నపుంసకలింగంలో ఉండాలి. శోభనం పర్వ వర్తతే. శుభవాన్య ఉత్తమే. శుభం పర్వ వర్తతే. శుభం అని కూడా నపుంసకలింగం కాబట్టి
విభక్తికి లోపం చేయొచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. శుభ పర్వ వర్తతే. రాశారు అద్య దీపావళ్యాః శుభ పర్వ వర్తతే. అస్తు నెక్స్ట్. సర్వేషు గృహేషు స్త్రియః నెక్స్ట్ వాక్యం అండి. అన్ని గృహములలో స్త్రీలు. సర్వేషు గృహేషు స్త్రియః महिलाः नस्ति महोदय. సర్వేషు గృహేషు స్త్రియః మహిళాః రాసుకోండి. స్త్రియః లేదా మహిళాః. మిగిలిన అంశం ఇంకా మనకు సంకేతంలో చూసి రాసుకోండి. సంకేతంలో మహానసం అంటే వంటశాల. మహానసం చుల్యం చ విలిప్య అంటే పూత పూసుకొని, అది అంటే ఆవు పేడతో కావచ్చు, సున్నంతో కావచ్చు, ఆ పూత పూసేవాళ్ళు అంటారు. మహానసం చుల్యం అంటే పొయ్యి. చుల్యం చ విలిప్య మహానసం చుల్యం చ విలిప్య విలిప్య పచంతి. నేను ఒక్క నిమిషం. విలిప్య ఎక్కడుంది వాక్యం ఇది? విలిప్య పూరిని ఏమంటే మనం షస్కులి అని చెప్తున్నాం. షస్కులి పులిక రాస్తాం. షస్కులి చెప్పుకోవాలి. షష్కులి విలిప్య తర్వాత షష్కులి పూలిక అనే ముందుగా పూలిక తర్వాత వెనక ముందు పదాలు పెట్టుకుని పర్వాలేదు. మందమైన పూరి అని చెప్పామన్నమాట. షస్కులి అంటే మందమైన పూరి వస్తుంది. పూలిక అంటే పూరి వస్తుంది. పూలిక అలాగే షష్కులి పూలిక కామ షష్కులి పూలిక కామ షష్కులి అలాగే ఇంకా పదాలు ఏమున్నాయి ఇక్కడ? పూలిక కామ షష్కులి. కచోడికి ఏం చెప్పుకున్నాం? పిష్టిక. హలువా అంటే లప్సిక. ఇవన్నీ బనా రహీ హే అంటున్నాం కాబట్టి లాస్ట్ లో అన్ని కర్మపదాలకు మార్చుకొని పూలికాం షష్కులీం పిష్టికాం పూపికాం అన్న. ఇది కూడా మనం పూలిక అంటే ఒకే పూలి తయారు చేయం కదా, అది కూడా బౌల్స్ ని పెట్టుకుని పూలికాః షష్కుల్యః పిష్టికాః. ఓకేనా? అది రాసుకున్నాం. పిష్టికాః అంటే కచోడిలను, పూరిలను అలా రాసుకోవాలి. బౌల్స్ పెట్టుకుని మందమైన పూరీలు అనుకున్నాను. రాసుకునేది కచోడికి పిష్టికాః, హల్వా లప్సికాః. ఇక్కడ లప్సిక ఏకవచనం పెట్టండి. లప్సికాం. అలాగే ఖీర్ పాయసం సేవై సూత్రికాం ఇది కూడా పర్వాలేదు. సూత్రికాం ఇది కూడా బౌల్స్ రాసిన సూత్రికాః కూడా పెట్టుకోవచ్చు. సూత్రికాం కాదు, సూత్రికా పెట్టుకోవచ్చు. సూత్రికాః. అలాగే ఇంకేమున్నాయి పదాలు? ఇత్యాది పక్వాన్నాన్ని పచంతి.
ఇత్యాది పక్వాని పచంతి. ఇత్యాదయః పక్వాని ఇత్యాదయః అదే ఇత్యాదయః అంటే మొదలుకుండా అని చెప్పారు. ఇత్యాదయః పక్వాని పచంతి. పాచకాని పచంతి. ఇత్యాదయః పక్వాని పచంతి. లేదా ఏకవచనం పెట్టినది కర్త బహుశ ఉంటే పచంతి, ఏకవచనం పెట్టుకున్నట్లయితే పచతి. ఇత్యాది పచతి. ఎందుకంటే ప్రారంభంలో మనం ఏకవచనం చెప్పాం అనుకుంటాం. ఏకవచనం అయితే ఏకవచనం రాసుకోండి, పచతి అని రాసుకోండి. మహిళాహ అని చెప్పాం మహోదయ. మహిళ అన్నాం కాబట్టి మనం పచంతి. ఓకే, పచంతి పెట్టాలి. మహిళలు. అందుకే మహోదయ నీళ్ళల్లో ఉండే స్త్రీలు పక్వాన్నాని మహోదయ పక్వాన్నాని రాయల మహోదయ పక్వాన్నాని అనాల మహోదయ పక్వాని అనాల మహోదయ. పక్వాని అన్నా పక్వాన్నాని అన్నా అదొకటే. కొంచెం అది పక్వమైన అన్నములు వస్తుంది. పక్వాని అంటే పక్వాన్నం అర్థం వస్తుంది. పక్వాన్నాని అన్నా పక్వాని అన్నా పక్వమైనటివి. పక్వాన్నములు ఓకేనా. అలా కొంచెం అర్థం తేడా వస్తుంది. మీరు పక్వాన్నాని రాసుకోండి, లేదంటే పక్వాని అంటే పక్వమైనటివి. దాంట్లో అన్ని వచ్చేసి అండర్స్టూడ్ గా. ఓకేనా. పక్వాన్నాని, పక్వా ప్లస్ అన్నం పక్వాన్నం, తాని పక్వాన్నాని. ఒకటేమో కేవలం పక్వా పదం, పక్వం, పక్వే, పక్వాని. ఓకేనా. అక్కడ పక్వ శబ్దం పక్వ పుల్లింగంలోకి మారిపోతుంది సందర్భాన్ని బట్టి. పక్వ, పక్వో, పక్వాహ. అది మనకి ఇక్కడ అన్నం శబ్దంతో అన్నం శబ్దం నపుంసకలింగం కాబట్టి దాంతో కలిపి అది నపుంసకలింగంగా మారిపోయి పక్వాన్నాని అయిపోతుంది. ఓకే, పక్వాన్నాని పెట్టుకోండి. ఓకే, పక్వాన్నాని. నెక్స్ట్ వాక్యం. దాంట్లో కంటిన్యూ ఇంకొక వాక్యం ఉంది. వే కుటుంబకే లోగోంకో కానా పదోస్తి హే. అలాగే దాంట్లో ఇప్పుడు కంటిన్యూషన్ గా కౌటుంబియో జనేభ్యః ఏతే ఏతే యా 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 ఏ యాహ యాహ వీరు అంటే ఎందుకంటే వీళ్ళు అంటున్నామట. యాహ అంటే మహిళాహ. యాహ చూడండి, వారు అని చెప్పారు మోదయ. వారు అని చెప్పారు మోదయ. పెట్టి అదే వారు స్త్రీలు అనమాట. ఆయన స్త్రీలు వారు అని చెప్పొచ్చు కదా బోధంగా. యాహ సంకేతాలు ఇచ్చాడు మహోదయ. యాహ కౌటుంబికేభ్యో జనేభ్యః, వారు కుటుంబ జనుల కొరకు. యాహ కౌటుంబికేభ్యో జనేభ్యః అంటే కుటుంబంలో ఉన్న జనుల కొరకు. యాహ కౌటుంబికేభ్యో జనేభ్యః, యాహ కౌటుంబికేభ్యో జనేభ్యః, కౌటుంబికేభ్యో జనేభ్యః. యాహ కౌటుంబికేభ్యో జనేభ్యః పరివేషయంతి 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 పరివేషయంతి. అపి చ పక్వాన్నైః పక్వాన్నైః సహ. పక్వాన్నాని అని చెప్పారు. పక్వాన్నైః, పక్వ అన్నైః, పక్వాన్నైః అయిపోతుంది. అన్నం అన్నే అన్నాని, అన్నే అన్నాభ్యాం అన్నైః. అలాగా పక్వాన్నైః, పక్వాన్నైః సహ. అపి చ దాంట్లో కంటిన్యూగా అపి చ పక్వాన్నైః సహ, పక్వాన్నైః సహ. మనం చెప్పుకున్న రాయత అంటే చెప్పుకున్నాం మజ్జిగ పులుసా. రాయత ఇక్కడ ఏమొచ్చింది మనకు? రాజ్యక్రమ మహోదయ. రాజ్యక్రమ మహోదయ. రాజ్యక్తం రాజ్యక్తం మహోదయ. రాజ్యక్తం రాయండి. రాజ్యక్తం రాజ్యక్తం అపి చ
పక్వాన్నై సహ రాజ్యక్తం. నేను ఒక్క నిమిషం ముందుకు రాయత కాదు, రాయత శాఖ, ఆ శాఖం ఉంది. పక్వాన్నై సహ శాకం రాజ్యక్తం. శాఖ ముందు కూర, శాకం రాజ్యక్తం, రాజ్యక్తం రాజ్యక్తం సందితం అవకాయ, సందితం ఏదైనా ఆచార్, సందితం చట్నీ, అవలేహ సందితం అవలేహ, సందితం అవలేహ, సందితం అవలేహ, సందితం అవలేహ, సందితం అవలేహ, సందితం అవలేహ. ఇంకా ఆచార్య ఇంకా దాంతో పాటు సందితం అవలేహ. పాపడ్ పర్పటాన్ అంటే అప్పడాలు, పర్పటాన్ పర్పటాన్. దధి దధి పర్పటాన్ దధి, దధి పర్పటాన్ దధి. సీత అంటే చీని, సీత సీత. బూర అంటే బెల్లం చిన్న అని చెప్పిన సీత. అలాగే శర్కర, శర్కర 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 పరివేషయతి, శర్కర పరివేషయతి వీడిని కూడా వడ్డిస్తుంది అని అర్థం. శర్కర పరివేషయతి ఇవన్నీ ప్రథమాలో ఉన్నాయి, వీటితో పాటు ఇవి కూడా వడ్డిస్తుంది ఇవన్నీ, కాబట్టి ప్రథమాలు పెట్టుకున్నాం. పరివేషయంతి అని ముందు చెప్పేశాం మహోదయ. ఇక మళ్ళీ ఇచ్చారు కదా, ఇక్కడ ఖాయా జాతా హై అని ఉంది కదండి. పరోస్త్రీ అంటే పరో అంటే వడ్డిస్తున్నదే ఉంటాం. కాబట్టి వీటితో పాటు వీటిని కూడా వడ్డిస్తుంది అన్నప్పుడు మనం ప్రథమ కన్నా కూడా ద్వితీయ పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే వీటితో పాటు కూరను గాయతను వీటిని కూడా వడ్డిస్తున్నది. ద్వితీయ భక్తి పెట్టుకోండి, ప్రథమ కాకుండా ద్వితీయ భక్తి ఇది కూడా మార్చేసుకోండి. ఎలా మార్చేస్తా అంటే దాన్ని ఏం పెద్దగా మార్చాల్సిన అవసరం లేదు, చిన్నగా మార్చి నేను చెప్తున్నాను. ఇది కృపయా మిగతా వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి, వ్యక్తిగతంగా మ్యూట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమన్నా డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం మ్యూట్ ఓపెన్ చేసుకుని అడగాలనుకుంటే మాత్రమే. ఎక్కడేం రాస్తున్నది మన ద్వితీయ. అపిచ పక్వాన్నై సహ శాకం రాజ్యక్తం సందితం సందితం అవలేహం, అలా పెట్టేసి బిందు పెట్టి అవలేహం అవలేహం పర్పటాన్ పర్పటాన్ దధి దధి శితాం దధి శితాం శర్కరాం చ పరివేశయతి. మళ్ళీ రాసుకుని పడాలి, మళ్ళీ అంటే పైన రాసిన కింద రాల్సిన అవసరం లేదు. శితాం శర్కరాం చ అన్నీ సరిపోతుంది, రాసిన ఇబ్బంది లేదు. మహోదయ బూరా ఉంది మహోదయ, బూరాం అనాలా మహోదయ? బూర హిందీ పదం అన్నమాట. బూర అంటే రాస్తున్నాం కదా, బూరాం అనాలా మహోదయ? అంటే బూర అనే హిందీ పదం, శర్కర బూర అనే శర్కర అంటాం, శర్కర శర్కరాం అని చెప్పింది. శర్కరాం బూర ఎందుకు రాస్తే, బూర హిందీ పదం కదా. శర్కరాం చ పరివేషయతి, శర్కరాం చ పరివేషయతి. ఓకే అండి, నెక్స్ట్ వాక్యం చూడండి. సాధారణంగా ప్రతిదినము रोटिका पुल्का भात दाल शाक शाग चटनी आचार ही खाया जाता है.
రాసుకుని సాధారణేన సాధారణత ఇట్లా రాసుకో. ఇదే పదం ఉపయోగించు. ఇది కూడా సంస్కృత పదమే. సాధారణతయా లేదా ప్రాయశ పెట్టండి. ప్రాయశ పెట్టుకోండి. ప్రాయశ ప్రతిదినం ప్రాయశ ప్రతిదినం రోటికా పూపల అలాగే పూలికాః పూపల మహోదయ. పూపల అండి. పూపల ఎక్కడ ఉంది? పూపల అంటే పూలిక ఇచ్చాడు మహోదయ. హిందీలో పూలిక మహోదయ, పూపల మహోదయ. పూపల ఇచ్చారు. ఓకే అండి. పూఫలాః పుల్కాలు, పూఫలాః రోటికాః అలాగే అన్నం సూపః శాకః అవలేహః సందితం ఖాద్యతే లేదా బుజ్యతే అని ఇచ్చాడండి. బుజ్యతే రాసుకో. ఖాద్యతే లేదా బుజ్యతే రాసుకోవచ్చు. ఖాద్యతే లేదా బుజ్యతే. మహోదయ శాఖ తర్వాత ఏంటి చెప్పండి? శాఖ అవలేహ. చట్నీని ఏమంటాము? చట్నీ మనకు అవలేహ సందితం మహోదయ ఇక్కడ తెలుగులో మాత్రమే అని రాపించారు మహోదయ. సందితం ఏవ ఖాద్యతే అలా పెట్టుకోండి. భుజ్యతే ఖాద్యతే సందితం ఏవ ఖాద్యతే లేదా భుజ్యతే ఏ శబ్దం అది మాతృ శబ్దంలో వచ్చేస్తుంది. ఆజ్యం అస్తి అత్ర అస్మిన్ స్లైడ్ मध्ये యదస్తి తద్ నా దృశ్యతే. అత్ర రాసుకో. ఆజ్యం నెయ్యి. ఆజ్యము రాసుకుని తప్పే ఉంది. ఒకే ఒక పదం పెరిగిపోయినంతే. ఆజ్యం చ అపి మహోదయ సంకేతాలు ఇచ్చాడు. మహోదయ సంకేతంలో ఇచ్చాడండి. ఇంకా అబ్రవహిరియతే వా నిక్షిప్యతే అభ్యవహ్రియతే వా అభ్యవహ్రియతే వా అభిపూర్వక అవపూర్వకు హ్రీ ధాతు. అభ్యవహ్రియతే వా లేదా నిక్షిప్యతే వా. నిక్షిప్యతే పదం కూడా వచ్చింది ఇక్కడ. నిక్షిప్యతే వా అంటే ఇక్కడ మనకు దీని కంటిన్యూషన్ ఇంకో పదం ఉంది, రాసుకోండి. సూపే షాకే, ఇంకా మన కంటిన్యూషన్ లో సూపే షాకే ఆజ్యం నిక్షిప్యతే లేదా అభ్యవహ్రియతే. నిక్షిప్యతే. దాల్ షాగం అంటే సూపే షాఖే లేదా సూప షాఖే అని భిన్నవిడం కాబట్టి సూపే షాఖే చ ఆజ్యం నిక్షిప్యతే. నెయ్యి కూడా వేస్తారు. ఆజ్యం నెయ్యి. ఆజ్యం నిక్షిప్యతే కంటిన్యూషన్. ఓకే. రెండో వాక్యం ముందు పదంలో యాడ్ చేసుకోవాల్సింది ఇక్కడ ఇచ్చేది కాబట్టి ఆజ్యం నిక్షిప్యతే. ఓకే. బుజ్జితే అంటే తినబడింది, తినబడుతున్నది అలాగా.
ఖాద్యతే తినబడుతున్నది అదే అర్థం. భుజింపబడుతున్నది తినబడుతున్నది, భోగం చేయబడుతున్నది, భుజ్యతే భుజింపబడుతున్నది అనమాట. అస్తు. నెక్స్ట్ వాక్యం రాసుకుని మూడో వాక్యం. అప్పుడప్పుడు కిచిడి కడి మరియు లప్సి బి బంతి హే. కదాచిత్ రాసుకోండి. కదాచిత్ క్రిషరః కిచిడి క్రిషరః కదాచిత్ యదా కదాచిత్ కదాచిత్ అంటే అప్పుడప్పుడు, కదాచిత్ ఎప్పుడైనా అని అర్థం. కదాచిత్ అసలు యదా కదా, అప్పుడెప్పుడు, యదా కదా, కదాచిత్ యదా, యదా కదా. క్రిషరః 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 కడికి ఏం చెప్పుకున్నాం? క్రిషరః తేమనం అని ఇచ్చాడండి. క్రిషరః కింద ఇచ్చారు మనకు తేమనం. క్రిషరః తేమనం క్రిషరః కడికి తేమనం తేమనం అపిచ లప్ అపిచ యువాగుః అపిచ యవాగుః మహోదయ. యవాగూః అపిచ యవాగూః అపి యవాగూః అపి యవాగూః అపి నిర్మీయతే. పచంతి మహోదయ. యవాగూః అపి పచ్చతి సింపుల్ రాసుకోవచ్చు. పచంతి వండుతారు, నిర్మిస్తారు అనకుండా పచతి వండుతారు, అప్పుడప్పుడు ఇవి కూడా వండుతారు. పచతి కానీ ఆత్మీయ పచ్చతి కూడా రాసుకోవచ్చు. ఏ మహోదయ క్వశ్చన్ సిగ్నల్ పాయింట్ అపి పచ్యతే పచ్యతే. ఓకేనా. యదా కదాచిత్ యదా కదా చిత్ యదా కదా యదా కదాచిత్ క్రిషరః తేమనం యవాగూః యవాగూః యవాగుశ్చ అపి పచ్యతే యవాగుశ్చ అపి పచ్యతే. నెక్స్ట్ అంతిమ వాక్యం రాసుకోండి. టిఫిన్ లో అంటే ఉపహారంలో. ఉపహారే అంటే నాస్తా టిఫిన్ అండి. ఉపహారే ప్రాయః అల్పాహారం కాఫీ అల్పాహారం కూడా రాసుకో. ఉపహారం అన్నా అల్పాహారం అన్నా. ఉపహారే కల్యవర్తే అని ఇచ్చాడు మహోదయ. ఉపహారం అనేది మనం వేసవి సాయంకాలం కూడా తీసుకుంటామంట. ఉపహారే నాస్తే మే ప్రాయశః అంటే ఇక్కడ మనకు ఒక పదం ఇచ్చారు. కల్యవర్తే ఛాయాం. కల్యవర్తే అంటే టిఫిన్ కొత్త పదం వచ్చింది. ఉపహారం కన్నా అల్పాహారం కన్నా కూడా ఇది రాసుకోండి. కల్యవర్తే కల్యవర్తే ఛాయం ఛాయం అంటే చాయ్ కాఫీ ఏదైతే ఉందో. కల్యవర్తే ఛాయం ఛాయం మనం మట్టాగా చెప్పుకున్నాం. తక్రం ఛాయం తక్రం ఛాయం తక్రం లస్సీ అది చెప్పాం. లస్సీ చెప్పుకున్నాం. లస్సీ అంటే దాదికం. ఛాయం తక్రం దాదికం. దాది కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట. దాదికం లస్సీ అంటే మందంగా ఉంటుంది. దాదికం 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 అలాగే దాదికం అలాగే గుంగరి. గుంగరి శబ్దం మీద రాసుకున్నారు. గుంగరి 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 గుంగరికి శబ్దం మనకు కింద అది ఇచ్చారు. కుల్మాషాహ. గుంగరి అంటే కుల్మాషాహ కుల్మాషాహ కుల్మాష్ కింద సంఖ్య ఇచ్చారు. కుల్మాషాహ
కుల్మాషాః పదవట అంటే మనకుంది. పూపికాః 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 అథవా దుగ్ధం దుగ్ధం చ భక్ష్యతే దుగ్ధం చ భక్ష్యతే దుగ్ధం చ భక్ష్యతే. ఓకే. కల్యవర్తే ప్రాయశః కల్యవర్తే దాదాపుగా టిఫిన్ లో అంటే ఉపహారంలో ప్రాయశ శబ్దం యాడ్ చేసుకోవచ్చు మనకు. ఎందుకంటే ప్రాయ శబ్దం ఉంది కాబట్టి ప్రాయశః ప్రాయః అనే కూడా ఒకటి. ప్రాయశః కల్యవర్తే కల్యవర్తే చాయం చాయం తక్రం తక్రం దాధికం దాధికం కుల్మాషాః 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 అంటే గుంగిరి. దాధికం కుల్మాషాః పూపికాః పూపికాః దుగ్ధం చ భక్ష్యతే దుగ్ధం చ భక్ష్యతే. ఓకే. ఇవి మనకు తెలుగు వాక్యాలకు సమాధానం చెప్తున్నాము. అస్తు. ఈ రకంగా 27వ అభ్యాసంలో ఉన్నటువంటి వాక్యాలు ఇక్కడ సంపన్నమవుతాయి. అస్తు. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉంటే మనం మనతో పాటు చూద్దామండి. అస్తు. చూద్దాం. నెక్స్ట్ 5వ అభ్యాసం అనేది మొదలు పెట్టుకుందాం. అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.